దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఈ స్వయం ప్రేరిత మేధావి బాగా ఉడతా ఉంటాడు. ఆయన తెలుసు నీ భూదానికి హైదరాబాద్ లో 500 కోట్ల విలువైన భూదాన్ భూముల సంగతి కూడా బయటపడబోతున్నారు. రాసి పెట్టుకో. బోయిన్పల్లి మండలం నర్సింగపూర్ లో తీసుకున్న స్థలం విషయంలో బహిర్గతం చేయబోతున్నా. అన్ని తీస్తా, చిట్టా మొత్తం తీస్తా, రాసి పెట్టుకోండి. ఎక్కువ గెలితే ఇంకెక్కువ గెలుతారు. మీరు ఏం చేసినా చెప్పుకోరి. నువ్వు మెడలో బోర్డు వేసుకొని తిరిగి ఎవడతాను నిన్ను. మేము పోస్టర్లు వేస్తే మెడలో బోర్డు వేసుకొని తిరుగు. మీ గ్రామ సర్పంచ్ల మీటింగ్ పెట్టే దమ్ము మీకు ఉందా చెప్పు. మీ గ్రామ సర్పంచ్లు, మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ల మీటింగ్లు పెట్టి మేము అన్ని గ్రామాలను అభివృద్ధి చేసినాం అని చెప్పేద్దాము బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా? సర్పంచ్లు తిరగబడతారు వాళ్ళ మీద. అంటే గ్రామాలకు అభివృద్ధి నిలుస్తే డైవర్ట్ చేసింది మీరు అన్ని. కాబట్టి అందుకే ప్రజలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నారు, మోడీ అని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎట్టి బస్సులో ప్రజల ఆశీర్వాదంతో మా కార్యకర్తల కష్టం వల్ల ఎట్టి బస్సులో ఈసారి భారీ మెజార్టీతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. దాంతోపాటు అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు మాకు తెలుసు. వాళ్ళ కాళేశ్వరం పేరుతోని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కృష్ణాండి జలాల పేరుతోని బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా అంతర్గతంగా ఒప్పందాలు ఇద్దరు కూడా. ఇది ఫ్యాక్ట్. ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల విషయంలో, హామీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేకపోతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ విషయంలో, హామీల విషయంలో ఎదురు చూస్తున్నారు. మళ్ళా 100 రోజుల పేరు చెప్పుకొని తప్పించుకుంటారా? ఎన్నికల కోడ్ రాబోతున్నది. ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఇప్పటికే ప్రజల కూడా చర్చ జరుగుతున్నది. ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. దీన్ని ప్రశ్నించాలి, అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలి బీఆర్ఎస్ పార్టీ. ప్రశ్నించకుండా ఇవాళ కాళేశ్వరం పేరు, కృష్ణా జలాల పేరుతోని డైవర్ట్ చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అవినీతిని బయట పెడతాం, బీఆర్ఎస్ పార్టీని మేము తూర్పార పడతాం, అది చేస్తాం, ఇది చేస్తామండి కాంగ్రెస్ పార్టీ. అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబం మీద చర్యలు తీసుకోవడానికి టైం పాస్ చేస్తున్నది.